హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం సమకాలీన కథా సందేశం శీర్షికన విజయ శ్రీముఖి విరచిత కథ పేరు మయుని జాలం అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా వినిపిస్తాను. ఇక వినండి. మయుని జాలం అనే కథ రచన విజయ శ్రీముఖి. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. కుహు కుహు మొబైల్కు ఏదో సమాచారం వచ్చిన గుర్తుగా కనిపించని పావురం కుహు కుహులు అవి. కంపెనీ నుంచి వచ్చి స్నానం చేసి టీవీ రిమోట్ కోసం చూస్తున్నాడు ఉపేంద్ర. 10 రోజుల నుండి ఇంట్లో భార్య సౌశీల్య లేదు. ఉదయం ఆఫీస్కి వెళ్తూ దారిలో టిఫిన్ చేసి వెళ్ళి ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ చేసి రాత్రికి చపాతీలు పార్సిల్ తెచ్చుకుంటున్నాడు. నిద్ర వచ్చే వరకు టీవీ కాలక్షేపమే. ఉదయం ఎక్కడ పెట్టానోనని రిమోట్ వెతుకుతూ ఉంటే మళ్ళీ పావురం కుహు కుహు అవి వినపడ్డాయి. ఉపేంద్ర మొబైల్ చేతిలోకి తీసుకొని చూశాడు. కేవలం మెసేజ్ కాదు, ఏదో వీడియో. ఏమిటి, ఇతనెవరో నాలాగే ఉన్నట్టున్నాడు అనుకుంటూ ఆన్ చేశాడు ఉపేంద్ర. డార్లింగ్, మా ఆవిడ ఇంకా పుట్టింటికి పోలేదు. ఆమెను పంపడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. తను వెళ్ళిపోగానే వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. అచ్చంగా మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. కాస్త ఓపిక పట్టు. లవ్ యు మై హార్ట్. ఇవి వీడియోలో వ్యక్తి మాట్లాడిన మాటలు. ఆ వ్యక్తి రూపు స్వరము అన్నీ అంతా తనలా ఉన్నాడు. ఏదో గుర్తుకొచ్చి చివాలున తల తిప్పి హ్యాంగర్ వైపు చూశాను. అనుమానమే లేదు. హ్యాంగర్కి తగిలించిన తన గ్రే కలర్పై సన్నని వైట్ చెక్స్ ఉన్న అదే షర్టు ఇక్కడ కూడా. సాక్షాత్తు తనే. ఇదేమిటి, ఎలా, ఎక్కడా, ఎప్పుడు, ఎవరు తీశారు ఇది? ఆ వీడియో కిందనే ఉన్న 2 వాక్యాలు. ఇది నీ భార్యకు కూడా వెళ్ళింది. మరో 15 గంటలో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టి నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయి, తేబోతుంది కూడా అని. ఉపేంద్రలో కోపం ఉవ్వెత్తున లేచింది. వెంటనే అది పంపిన వారి నంబర్కి కాల్ చేశాడు. అవతల ఫోన్ తీయగానే అనాల్సిన మాటలు, తిట్లు లోపలే మననం చేసుకున్నాడు. హలో, ఎవరండి? సన్నని మృదువైన యువతి కంఠస్వరం అడుగుతుంది అవతల నుంచి. క్షణం పాటు నిగ్రహించుకొని అడిగాడు ఉపేంద్ర. ఎవరు మీరు? ఈ నెంబర్ మీరేనా నాకు ఈ వీడియో పంపింది? ఓ మీరా, బాగున్నారా? అడిగిందా యువతి. అసలు మీరెవరు? నేను తెలుసా మీకు? అడిగాడు. తెలుసు, నేను మీకు తెలుసు, గుర్తు చేసుకోండి. సన్నగా నవ్వుతూ అంటుంది. ఈ వీడియో ఏమిటంటుంటే సోది చెప్తావేంది? సహనం చచ్చి అడుగుతుండగానే స్విచ్ ఆఫ్ చేసింది. చెస్! చిరాగ్గా మొబైల్ విసిరేశాడు ఉపేంద్ర. ఇది సౌశీల్యకు కూడా వెళ్ళిందా? ఆమె వాళ్ళ అమ్మా నాన్నలు ఇది చూస్తే తన ఆ వేళ కావాలనే, మై గాడ్, ఇది ఎటు దారితీస్తుందో ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్ర మదిలో 10 రోజుల క్రితం జరిగిన సంఘటన మెదిలింది. 10 రోజుల క్రితం. ఇది చూడండి. ఆన్ చేసి ఉన్న తన మొబైల్ ఫోన్ మామగారి ముందుకు విసిరేశాడు ఉపేంద్ర. ఊరి నుండి వాళ్ళిద్దరినీ ఈవేళ పిలిపించాడు.
తీసి చూస్తున్నాడు నరహరి. ఆతృతగా, ఆందోళనగా తను కూడా అటు వంగి చూస్తుంది ఊర్మిళ. అందులో వీడియోలో తమ కూతురు సౌశీల్య నవ్వుతూ, ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారుగా, నేను మీకు నచ్చితే అర్జెంటుగా నాకు కొంత డబ్బు కావలసి వచ్చింది. ఎంత అనేది మీ వెసులుబాటును బట్టి 5,000 పైన ఎంతైనా పర్వాలేదు. మళ్ళీ మీరది ఏ రూపంలో తిరిగి మీకు ఇవ్వాలో చెబితే నేను ఆ విధంగానే చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఓకే అయితే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తాను, మాట్లాడుకుందాం విత్ స్వీట్. ఆమె కొంటె నవ్వుతో ఆగిపోయింది వీడియో. అనుమానం లేదు, ఆమె అక్షరాల తమ కూతురు సౌశీల్యే. చూడలేకపోయాడు నరహరి. వినలేనట్లుగా తల విదిలిస్తూ కాస్త ఎడంగా బిక్క చచ్చిపోయి నిలబడి అపరాధిలా తలదించుకున్న కూతుర్ని యావగింపుగా చూసి ముఖం తిప్పుకుంటూ, నన్ను క్షమించు బాబు, దీనికి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు తెలియడం లేదు. తలదించుకొని అల్లుడి ఫోను అక్కడ పెట్టేస్తూ చెప్పాడు నరహరి. ఏమీ అర్థం కాని అయోమయంతో ఆందోళనగా కూతుర్ని చూస్తుంది ఊర్మిళ. నేనేం తక్కువ చేశానని నా వెనక ఇలాంటి వేషాలేస్తుంది? నేను భరించలేను, మీ కూతురుని తీసుకెళ్ళిపోండి. ఎంతో అసహ్యంతో ఆగ్రహంతో అరిచాడు ఉపేంద్ర. నరహరి నిస్సత్తువుగా అక్కడున్న కుర్చీలో కొలబడిపోయాడు. సౌసి, ఏమిటే ఇది? ఎందుకు ఇలా చేశావు? నీకు దెయ్యమేమైనా పట్టిందా? బంగారం వంటి భర్తని బతుకుని చేతులారా దూరం చేసుకుంటున్నావు అంటూ ఊర్మిళ ఒక్క ఉదుటను వెళ్ళి కూతుర్ని కుదిపేస్తూ అడుగుతుంది. ఎన్నిసార్లు చెప్పానమ్మా, నాకు తెలియకుండా ఎవరిలా చేశారో తెలియదమ్మా. నాకు అది ఎట్లా వచ్చిందో కూడా తెలియడం లేదు. నేను అలా అనగలనని మీరు ఎలా అనుకుంటున్నారు? నన్ను నమ్మండి. చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తూ ఉంది సౌశీల్య. అదిగో ఆ నంగనాచి ఏడుపులే వద్దంటున్నాను. దీనికి ఫోన్లో యూట్యూబ్ పిచ్చి బాగా తలకెక్కి కొట్టుకుంటుంది. ఏదో కాస్త ఉండి తగలేస్తుంది. నా దారిని నేను కంపెనీకి పోతాను. ఇంకేం పనుంది? రోజంతా ఆ యూట్యూబ్లో రీల్సు, దాంట్లో వచ్చే అడ్డమైన చెత్తంతా చూస్తూ కూర్చుంటుంది. పైగా నేను వచ్చాక మళ్ళీ నాకవి చెబుతూ ఇకిరింపులు ఒకటి అంటూ కంపరంగా అన్నాడు ఉపేంద్ర. తలలు ఉంచుకొని వింటున్నారు నరహరి, ఊర్మిళ. ఒట్టి ఫోటోనో వీడియోనో అయితే పిల్ల చెప్పేది నమ్మేయచ్చు. ఆ మాటలు గొంతు దీనివే. తెలియదంటే నమ్మడం ఎట్లా? అల్లుడికి కోపం రావటం సహజమే అనుకున్నారు తల్లిదండ్రులు. సౌశీల్య ఏదో చెప్పబోతుంది. ఈసడింపుగా ఆమెను వారిస్తూ, నువ్వు నోరెత్తకు. నేను 1,00,000 సార్లు చెప్పా నీకు, ఆ దిక్కుమాలినవన్నీ చూడకు. వాటిల్లోని కొన్ని చూస్తే మంచి మెదళ్ళకు కూడా తెగుళ్ళు పడతాయి. ఏమైనా మంచి పుస్తకాలు చదువుకో అని విన్నావా? అవి చూసి ఇవి చూసి నీకు పుట్టింది రెమ్మ తెగులు అంటూ అరుస్తున్నాడు అతను. నరహరి తలెత్తలేకపోతున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అల్లుడు చేసేది కేవలం ఆరోపణ కాదు, రుజువు కళ్ళ ముందు పెట్టాడు. ఊర్మిళ అడుగు ముందుకేసి, బాబు, ఈ ఒక్కసారికి మా ముఖాలు చూసి మన్నించయ్యా. ఇక మీదెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయదు. అసలు దాని ఫోన్ తీసి పారేద్దాం, ల్యాండ్లైన్ పెట్టిద్దాం అంటూ అల్లుడి చేతులు పట్టుకోబోయింది. ఏంటండి మన్నించేది? ఈవిడగారు పెట్టిన ఈ పోస్టు ఎన్ని 100 మంది చూస్తారో తెలుసా? రేపటి నుండి ఎవడొచ్చి మా తలుపు కొడతాడో? ఇదిగో నా పెళ్ళామని పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎంటేసుకొని తిరిగానుగా. ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేను ఆడంగి వెదవనని అనుకోరా? కొవ్వెక్కి మాట్లాడి సిగ్గుమాలిన దాన్ని నా కేసు కట్టారు. మీరు నాకేం చెప్పొద్దు. కంపెనీకి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేసరికి అది నా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే అంటూ చెరచెర బయటికి నడిచి బైక్ స్టార్ట్ చేశాడు. ఎంత ముద్దుగా మురిపంగా పెట్టుకున్నాను నీకు సౌశీల్య అనే పేరును. నా మురిపాన్ని, నీ భర్త నమ్మకాన్ని మున్నెట్లో ముంచావు కదే, ఛీ అనేసి వరండాలోకి వెళ్ళిపోయాడు నరహరి. ఏం చేద్దాం ఇప్పుడు?
భర్తతో పాటు వెనకే వెళ్ళి కళ్ళ నీళ్లతో అడిగింది ఊర్మిళ. ఎలాగైనా చావని కళ్ళెదుట కనిపిస్తుంది దాని నిర్వాహకం. అతనిదేం తప్పు లేదు. మనం తీసుకెళ్తే అతను ఎప్పటికీ రాడు. దీన్ని తిరిగి తీసుకెళ్ళడు. వాళ్లే చక్కబడిపోతారులే. నువ్వురా వెళ్దాం అన్నాడు నరహరి. మీరు రమ్మన్నా నేను రాను. తండ్రి మాటలు విన్న సౌశీల్య రోషంగా అంటూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకోబోతుంటే కూతుర్ని అడ్డుకుంది ఊర్మిళ. కోపంలో మీ ఆయన నాన్న అట్లాగే అంటారే, రామ్మా వెళదాం, నీకు డబ్బు కావాలంటే నాన్న అడగకపోయావా? తప్పు కాదు, అల్లుడి కోపం తగ్గాక వద్దు కాని లేదా? కూతురు చేతులు పట్టుకొని చెప్పింది ఊర్మిళ. తను వెళ్ళిపోతే కూతురు ఏమి అగాయిత్యం చేసుకుంటుందోనని ఆమె భయం. మీరు నమ్మర్లే, అయినా చాకిరీ చేయటానికి కాపలా కాయటానికి ఇది నా ఇల్లు. ఏ చిన్న కొంప వచ్చినా కోపం వచ్చినా బయటకు వమ్మంటారేంటి? ఇది ఈయన ఇల్లు, అది నాన్న ఇల్లునా? నాకంటూ కొంపలేదా? చెప్పేది అసలు అర్థం చేసుకోరే. నేను రాను, వెళ్ళండి. సౌశీల్య ఆవేశం అశ్రు రూపంలో వెలువడుతుంది. లోపలికెళ్ళి తలుపేసుకుంది. ఊర్మిళ వెనుదిరిగి చూస్తూ భర్త వెనుక వెళ్ళింది. సాయంత్రం ఉపేంద్ర వచ్చేసరికి సౌశీల్య లేదు. తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి ఉంటారులే అనుకుని ఊరుకున్నాడు. మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ ఇక్కడికి ఇంకా ఎంత దూరం అండి? రోడ్డు వారగా స్కూటీని స్లో చేసి అడుగుతుంది ఓ యువతి. కూల్ డ్రింక్ షాప్ ముందు బైక్ ఆపి థమ్సప్ తాగుతున్న ఉపేంద్ర ఆ యువతి అడుగుతున్నది తననేనని గ్రహించి తాగడం ఆపి ఎంత దూరమో ఎటుగా వెళ్ళాలో వివరంగా చెప్పాడు ఉపేంద్ర. అబ్బో, చాలా దూరమే. అక్కడ ఒకరిని కలవాలి, అర్జెంట్ పని ఉంది. తీరా వెళ్తే ఈరోజు వచ్చారో లేదో టైం వేస్ట్ ఆలోచిస్తూ అన్నది ఆ యువతి. పోనీ కాల్ చేయండి చెప్పాడు ఉపేంద్ర. ఫోన్ చేస్తుంటే రింగ్ వెళ్ళడం లేదు. ప్రాబ్లమా తెలియటం లేదు. హ్యాంగ్ అయిందేమో. ప్లీజ్ మీరు ఒకసారి నా మొబైల్కి రింగ్ ఇస్తారా అంటూ రిక్వెస్టింగ్గా అడిగింది ఆ యువతి. అలాగే, మీ నంబర్ చెప్పండి అన్నాడు ఉపేంద్ర. చెప్పింది ఆ యువతి. చేశాడు. రింగ్ అవుతుంది. థ్యాంక్స్ సార్, అట్నుంచి వస్తుంది, ఇట్నుంచి వెళ్ళడం లేదు. మెసేజ్ పెడతానులేండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆ యువతి. ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్రకు మళ్ళీ ఫోన్లో కుహూ కుహూ అంటూ వినిపించాయి. మొబైల్ అందుకొని చూశాడు. ఇందాక నంబరే. అసలు మీరెవరు? వీడియో మీకు ఎలా వచ్చింది? తమాషాలు చేస్తున్నారా అన్నాడు కోపంగా. మీరు మీ డార్లింగ్కి ఆ వీడియో పంపగాలేనిది నేను మళ్ళీ మీకు పంపిస్తే ఎందుకంత కోపం? షటప్, నేనెవరికి పంపలేదు అన్నాడు. మీ మిస్సెస్ వీడియో కూడా ఇలాంటిది ఒకటి నేను చూశాను. ఆమె మీకు తెలుసా? ఏమిటి దొంగాట? పిచ్చెక్కిపోతుంది ఉపేంద్రకు. చెబుతాను. 15 రోజుల క్రితం మీరు మీ భార్యను తీసుకొని హాస్పిటల్లో ఉన్న మీ కొలీగ్ భార్యను చూడటానికి వెళ్ళారా అడిగింది అవతల నుండి. వెళ్ళాను చెప్పాడు. ఆమెను చూసి బయటకు వచ్చాక మీరు మీ ఫ్రెండు మాట్లాడుతూ ఉండగా అవతల ఉన్న సంపంగి చెట్టును చూసి ముచ్చటపడిన మీ ఆవిడ అటుగా వెళ్ళే ఓ కుర్రాన్ని పిలిచి, బాబు ఫోటో తీయండి అంటే వాడు నా ఫోన్తో తీసి మీకు సెండ్ చేస్తాను అంటూ తీసి పంపాడు కదండి. అదే ఫోటోను వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టాడు వాడు. మీ మధ్య గొడవ దాందే. ఇవన్నీ నీకెలా తెలుసు అడిగాడు ఉపేంద్ర. సౌశీల్య నా ఫ్రెండ్. మీరనుకున్నట్లు ఆమె తన తల్లిదండ్రులతో వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చింది. అదా విషయం. ఫోటో వీడియో వరకు ఓకే, కానీ మాటల్లో ఆమె గొంతు ఎలా వచ్చింది? ఫ్రెండ్ అని బాగా సేవ్ చేస్తున్నావు. సేవ్ చేస్తున్నానా? ఇంకా మీరు నన్ను నా మాటను గుర్తుపట్టలేదా అడిగింది ఆమె.
ఎవరు? నా తల తిరిగిపోతుంది, చెప్పండి. 4 రోజుల క్రితం నేను మిమ్మల్ని సెంటర్లో మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ ఎంత దూరం అని అడిగాను, గుర్తుందా? ఆ, 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 అడిగారు. మీరేనా? అవును, నా పేరు రశ్మి. ఈ సిటీలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేను ఒకసారి మీ ఇంటికి వచ్చాను, మీరు లేరప్పుడు. "ఆ, అది సరే, ఈ వీడియోలు ఏమిటి?" అడిగాడు. మంచి ప్రశ్న వేశారు. నేను క్రియేట్ చేసిన మీ వీడియోలో మాటలు కూడా మీవేగా అంది రశ్మి. గతుక్కుమన్నాడు ఉపేంద్ర. నిజమే కదూ అనుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమలండి. ఎవరైనా ఒకసారి మొబైల్ కెమెరా ముందు మాట్లాడితే ఏఐ టెక్నాలజీతో ఆ మనిషి స్వరంతోనే ఎలాంటి మాటలనైనా సెట్ చేయవచ్చు. ఆ కుర్రవెదవ సౌసీ ఫోటోను అలాంటి మాటలతో వీడియోగా సెట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇదంతా చెప్పినా మీరు నమ్మరని మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ అనే మిష మీద మీతో మాట్లాడి ఇలా వీడియో క్రియేట్ చేసి పంపా, చెప్పింది రశ్మి. చంపారు పోండి. మొబైల్ అయితే బాగానే వాడతాను, కానీ ఈ టెక్నిక్స్ టెక్నాలజీలు నాకు తెలియవు. సారీ అండి, వాడెవడో కనుక్కుంటాను. మీ అడ్రస్ మెసేజ్ పెట్టండి, నేను వచ్చి కాళ్ళలో గడ్డం పట్టుకు క్షమాపణ చెప్పుకొని సౌసీని ఇంటికి తెచ్చుకుంటాను. కోపంలో ఒళ్ళు తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాను కదా. తను బాగా హర్ట్ అయి ఉంటుంది. చాలా చాలా పెద్ద తప్పు చేశాను. మీరు కూడా నన్ను క్షమించి మీ ఫ్రెండ్కి కాస్త నచ్చ చెప్పండి ప్లీజ్ అన్నాడు. అలాగే, నేను ఆఫీసులో ఉంటాను, రండి, సౌశీల్య ఇంట్లో ఉంటుంది అని చెప్పింది అవతల నుంచి రశ్మి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీలలు చూస్తుంటే భారతంలోని అద్భుత శిల్పి మయుడు, ఆయన సృష్టించిన మయసభ గుర్తుకొస్తున్నాయి. కర్మ, ఇలాంటి మయుని జాలం మొదలైందా సోషల్ మీడియాలో? హతోస్మి అనుకున్నాడు ఉపేంద్ర. ఇదండి మయుని జాలం అనే ఈ కథను విజయ శ్రీముఖి రచించి అందచేయగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ చిన్న కథను మన శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.